రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరోసారి హాట్ గా సాగుతున్నాయి. వివిధ రంగాల్లో ఉన్న పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా కొత్త ప్రభుత్వం లెక్కలకు విప్పబోతుంది. అయితే దీనికి దీటుగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది. ముందుగా ఇవాళ ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. తెలంగాణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిని వివరించనున్నారు. ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితిని సభకు తెలియజేయనున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు పాలు చేసిందని ఆరోపిస్తుంది కొత్త ప్రభుత్వం. బడ్జెట్లో అంచనాలకు వాస్తవంగా ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉందని సంవత్సరాల వారీగా అప్పులు వివరిస్తారు. అన్ని రంగాల్లో ఉన్న స్థితిగతులను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ముందు ఆర్థిక పరిస్థితిని వివరించనున్న ప్రభుత్వం విద్యుత్లో ఉన్న లోపాలు సభకు తెలియజేస్తారు. తర్వాత సాగునీటి ప్రాజెక్టులో వాస్తవ పరిస్థితులు చెప్పుకొస్తారు. ఇందులో ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెడతారు. తర్వాత R&B, మున్సిపల్ ఇలా శాఖలన్నిటిపై శ్వేతపత్రాలు సభ ముందు ఉంచబోతుంది ప్రభుత్వం. అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా హాట్ గా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ ముందుగా ఇటీవల కాలంలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేయనుంది. రామన్న గారి శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతి మృతికి సంతాపం తెలపనున్నారు. ఆ తర్వాతే ఆర్థిక స్థితిపై తొలి శ్వేతపత్రం సభ ముందు ఉంచబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఇవాళ రేపు కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ సమావేశాల్లో ఈ రోజు 11 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశంలో ముందుగా ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గత 9.5 సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అంటే డిసెంబర్ 7, 2023 నాటికి ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల పైన ఈ 2 రోజుల పాటు తెలంగాణ శాసనసభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, దోపిడీ, అదేవిధంగా ఆర్థిక సంస్కరణల విషయంలో ఒక శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పేసి ఇది కూడా శాఖల వారీగా ఇరిగేషన్, ఫైనాన్స్, విద్యుత్, విద్య ఇలా ప్రధానమైనటువంటి రంగాలు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కి సంబంధించి, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పవర్ పాయింట్ కావచ్చు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏవైతే దారితీశాయో, లోటు బడ్జెట్ ఎందుకు తెలంగాణ రాష్ట్రం 60,000 మిగులు బడ్జెట్ ఏర్పడినప్పుడు ఇప్పుడు 5 లక్షల కోట్ల పైన అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఎందుకు సాధ్యమే, ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వచ్చాయని చెప్పేసి సవివరంగా వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ రోజు సభలో ప్రవేశపెట్టి అందరికి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ అసెంబ్లీ అప్పుల చిట్టా అంతా కూడా అసెంబ్లీలో పూర్తిగా ఈ ప్రజలకు అర్థమయ్యే రకంగా కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ ఏ రకంగా ఫేస్ చేయబోతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్? సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తాము ఖచ్చితంగా ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోనే మాకు అవకాశం ఇవ్వాలి, మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాము, కాంగ్రెస్ పార్టీ చెప్పింది సహేతుకమా కాదా అని చెప్పేసి నిర్ధారించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా తాము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమవుతున్నాం, కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు కూడా స్పీకర్ కు మాజీ మంత్రి హరీష్ రావు ఒక లేఖ రాయడం జరిగింది. అయితే దాన్ని స్పీకర్ తిరస్కరించినటువంటి పరిస్థితి. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగేటప్పుడు వాళ్ళు సభలో ఉంటారా, ఏదైనా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేసి సస్పెండ్ చేయించుకుంటారా అనే అంశాన్ని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అది రాజకీయ ఎత్తుగడగా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.
సో అదేవిధంగా మిగతా బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా ఎలా స్పందిస్తాయి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పైన అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీలు కూడా అంటే అవి తటస్థంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సిపిఐ మాత్రం లోపలనే ఉండి కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంది కాబట్టి అక్కడే ఉండి ఏమైనా లోపాలు ఉంటే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు ఎంఐఎం కూడా అదే తరహాలో ఉంటుంది. కానీ బీజేపీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందా, లేకుంటే ఇటు కాంగ్రెస్ తో కలిసి నిరసన కార్యక్రమాలకు లేకుండా చేస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.